లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అంతా తామయని రెచ్చిపోయిన కొందరు నేతలు ప్రస్తుతం భయంతో వణికిపోతున్నారట. నాడు ప్రభుత్వ భూములను ఇష్టారాధ్యంగా పట్టాలు రాయించుకున్న వారంతా కాళ్ల బేరానికి కూడా సిద్ధమయ్యారట. తాజా పరిణామాలతో ఆక్రమించుకున్న భూములను తిరిగి ఇచ్చేందుకు గులాబీ నేతలు క్యూ కట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఇంత భయానికి గురవుతున్న నేతలు ఎవరు? వారు చేసిన తప్పిదాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. సిరిసిల్లలో వణికిపోతున్న బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వ భూములు ఆక్రమణలపై సర్కార్ కొరడా. వివిధ కేసుల్లో అరెస్టవుతున్న కేటీఆర్ అనుచరులు. పట్టా భూముల అవకతవకలను బయటకు తీస్తోన్న అధికారులు. ఆక్రమించుకున్న భూముల అప్పగింతకు అంగీకారం. హాట్ టాపిక్ గా మారిన సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల వ్యవహారం. 10 ఏళ్ల పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన గులాబీ నేతలకు కష్టాలు తప్పటం లేదు. మాజీ మంత్రి కేటీఆర్ మెడకు కేసులు చుట్టుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిస్తేజంలో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ క్యాడర్ భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేసిన వారితో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసిన వారంతా భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆక్రమణలకు పాల్పడ్డ వారిని వరుసగా అరెస్టులు చేస్తుండటంతో సిరిసిల్ల గులాబీ శిబిరంలో గుబులు మొదలైంది. 10 ఏళ్లలో భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై అధికారులు కొరడా చులిపిస్తున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ ముఖ్య అనుచరులంతా వణుకుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆనాడు ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడిన వారంతా వరుసగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుండటంతో తమ పరిస్థితేంటనే యోచనలో మిగిలిన నేతలున్నారట. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ పార్టీ అధికారంలోకి రాగానే వివిధ కేసులు బనాయిస్తూ ఇతర పార్టీల నుంచి నేతలను రప్పించి వారికి గులాబీ కండువాలు వేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నవారంతా అందిన కాడికి దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. సిరిసిల్ల మండలానికి చెందిన మాజీ సర్పంచ్ అగ్గిరాములు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ భర్త చక్రపాణి సోదరుడిని సైతం భూముల ఆక్రమణ కేసులోనే జైలుకు పంపించారు. అదేవిధంగా బొల్లి రామ్మోహన్, సురభి నవీన్ రావును అరెస్టు చేశారు. 10 ఏళ్లలో ప్రభుత్వ భూములను ఎవరెవరికి కేటాయించారనే లెక్కలు తీస్తున్నారు. అప్పటి భూ కేటాయింపుల వివరాలను తీసే పనిలో పడ్డ అధికారులు కీలక విషయాలను గుర్తించారట. నాడు పార్టీలో కీలకంగా ఉన్న వారికే భూములు కేటాయించినట్లు తెలుస్తోంది. ఆయా భూములను కేటాయించిన వ్యవహారంలో అప్పటి రెవెన్యూ అధికారులు, మండల తహసీల్దార్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి స్వామి భక్తి ప్రదర్శించారని ఆరోపణలున్నాయి. అలాంటి పలువురు అధికారులపైన ప్రభుత్వం కేసులు నమోదు చేయడంతో తమ పరిస్థితేంటనే భావనలో కేటీఆర్ ముఖ్య అనుచరులున్నారట. అధికారుల దూకుడు చూస్తున్న పలువురు అక్రమార్కులు కాళ్ల బేరానికొస్తున్నారట. తాము అక్రమంగా పట్టాలు చేయించుకున్న ప్రభుత్వ భూములను తిరిగిచ్చేస్తామని, తమను ఇబ్బంది పెట్టకండని వేడుకుంటున్నారట. అందులో భాగంగానే తంగళ్లపల్లి మండలానికి చెందిన మిట్టపల్లి పద్మ జవహర్ రెడ్డి అనే తాజా మాజీ సర్పంచ్ అక్రమంగా పొందిన 3 ఎకరాల భూమి పాస్బుక్లను తిరిగిచ్చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీని కలిసి నిబంధనలకు విరుద్ధంగా తాను భూమిని పొందానని తిరిగి ఇస్తున్నట్టు స్వాధీన పత్రం రాసి పాస్బుక్లనిచ్చారు. అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఈ ఘటన మరింత బలాన్నిచ్చిందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు సిరిసిల్లలో కేటీఆర్ అండదండలతో ప్రభుత్వ భూములను కాజేసిన పద్మలాంటి లీడర్లు 10ల సంఖ్యలోనే ఉన్నారనే వాదనలున్నాయి. అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలోనే దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ నేతలు పట్టాలుగా చేయించుకున్నారని సమాచారం. తంగళ్లపల్లి మండలంలోనే సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారనే ప్రచారం సాగుతోంది. అయితే 2 నేతలు అరెస్టు కావటం, పద్మ జవహర్ రెడ్డి తిరిగి పాస్బుక్లు ఇచ్చేయటంతో మిగతా నేతల్లో గుబులు మొదలైందనే టాక్ నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతోంది.
సరెండర్ అవటమా, అరెస్ట్ అవటమా అనేది తేల్చుకోలేక కొందరు నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. తమ పరిస్థితిని బాస్కు చెప్పుకుందామంటే ఆయనే ఫార్ములా ఈ కేసులో ఇరుక్కోవటంతో ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో సెకండ్ క్యాడర్ నేతలున్నారట. అధికారం కోల్పోయిన తరువాత కేటీఆర్ సిరిసిల్లకు చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారట. ప్రభుత్వ విప్ హోదాలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం కేటీఆర్ కు మింగుడు పడటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అనుచరులపై విచారణ సాగుతుండటంతో కేటీఆర్ సిరిసిల్ల వైపు రావటం తగ్గించారనే ప్రచారం సాగుతోంది. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడి సోదరుడే ల్యాండ్ కేసులో జైలుకు వెళ్లటంతో మిగతా నేతలు భయపడుతున్నారట. గతంలో బీఆర్ఎస్ శ్రేణులపై అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. మొదట్లో వీటిని లైట్ తీసుకున్న వారంతా ఇప్పుడు భయంతో వణికిపోతున్నారట. అవసరమైతే కేసుల మాఫీ కోసం పార్టీ మారుతామంటూ కాళ్లబేరానికొస్తున్నారట. మరోవైపు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కేటీఆర్ అండ్ బ్యాచ్ కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మొన్నటి వరకు దూకుడుగా ఉన్న సిరిసిల్ల బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు అయోమయంలో పడ్డారట. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోననే భయం ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లోనూ టాక్ నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.